సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ గవై మీద ఒకతను దాడి యత్నం చేశారు. రాకేష్ కుమార్ అనే 71 ఏళ్ళ అడ్వకేట్ లాయర్. ఇక వెంటనే ఒక గ్రూప్ అందేసుకుంది మతోన్మాదులే ఈ చర్యకు పాల్పడ్డారంటూ. కొందరు రాకేష్ కిషోర్ అనేవాడు ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉంది అని కొందరు ఇంకా రకరకాలుగా వినిపిస్తున్నారు. దీని మీద మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. నిజంగా మతోన్మాదమే అయితే, నిజంగా 71 ఏళ్ళ వ్యక్తి రక్తం మరిగి చీఫ్ జస్టిస్ మీద దాడి చేశాడు, అది మతోన్మాదం అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ, సనాతన ధర్మం మీద మీరు కించపరిచేటట్టు మాట్లాడొద్దు ఎవరు అంటూ దాడి యత్నం చేశాడు. ఆ స్లోగన్స్, ఆ మాట అంటూ అట్లా అరుచుకుంటూ అన్నారు కదా. నిజంగా మా ధర్మాన్ని లేదా మా సంస్కృతిని లేదా మన సంస్కృతిని మన ధర్మాన్ని కాపాడుకోవడంలో ముందుకెళ్తే అది ఉన్మాదం అంటే ఉన్మాదులమే ఒప్పుకుందాం. మన ధర్మాన్ని మా ధర్మాన్ని మేము కాపాడుకోవడానికి శరవ అంటూ లేస్తూనే ఉంటాము. ఎందుకంటే మమ్మల్ని మేము కాపాడుకునే పరిస్థితి లేదు, బలహీనుల్ని చేశారు ముందు నుంచి. ముప్పేట దాడి జరుగుతోంది ధర్మం మీద సంస్కృతి మీద. అందుకని అతడు నిజంగానే ఒక 71 ఏళ్ళ వృద్ధుడు యువకుడిలా రక్తం మరిగి ఆ పని చేసిందంటే ఎందుకు అంత పని చేయాల్సిందో ఒకసారి ఆలోచించాలి మనం. అంటే అఖండ జాతి హిందూ గుండెల మీద అన్నాడు కదా జస్టిస్ గవై అనే ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి. ఎందుకు కొట్టాడు? ఎందుకు చెప్పుతో కొట్టాల్సి వచ్చింది? ఎందుకు షూ విసిరేయాల్సి వచ్చిందంటే కారణం లేకుండా ఏది ఉండదు కదా. సరే, న్యాయ సంహిత ప్రకారం ఏ కోర్టులో శిక్ష, ఒక న్యాయమూర్తి మీద ఆ పని చేయబోయాడు కోర్టులో అంటే ఖచ్చితంగా దానికి శిక్ష అది ఉంటుంది, అది వేరే మళ్ళీ. కానీ మరి ఇంతమంది 100 కోట్లకు పైగా ఉన్న 120 కోట్ల హిందువుల మనసులను గుండెల మీద దన్నిండు కదా ఆయన. ఆయనకేం గాయం కాలేదు, శరీరానికి కాలేదు, కానీ ఇక్కడ హిందువుల మనసులకు గాయమైంది. తనువున విరిగిన ఎలుగుల నునువున బుచ్చంగవచ్చు నతిరిష్టురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను విడలున ఎదిప అన్నారు. అంటే శరీరం మీద గాయాన్ని మాన్పించవచ్చు. ఎన్ని గాయాలైనా మందు ఉంటుంది, శరీరం మీద గాయాలకు మందు పూసి మాన్పించవచ్చు, ఎంతో కొంత కాలానికి మానిపోతాయి. కానీ మనసుకు తగిలిన గాయానికి మందు లేదు, మనసుకు తగిన గాయాన్ని మాన్చలేం. మన ధర్మాన్ని, సంస్కృతిని, దేశాన్ని తక్కువ చేసేలా, ఇక్కడ సంప్రదాయాల్ని, ఆచారాన్ని, నమ్మకాల్ని తక్కువ చేసేలా మాట్లాడితే అది కాదా గాయం? మనసుకు తగిలింది గాయం కాదా? మానని గాయం కదా అది. ధర్మపీఠం మీద కూర్చున్న వ్యక్తి అంత అధర్మంగా మాట్లాడొచ్చా? అయ్యా న్యాయం చెప్పండి. ఎంతో కోట్లాది మంది కొలిచే దేవుడు విష్ణుమూర్తి ఖజురహో దేవాలయంలో ఎప్పుడో మొఘలుడు విదేశీ దండయాత్రికులు దాన్ని ధ్వంసం చేస్తారు. తలకాయ లేదు నాయన. న్యాయమూర్తులారా, తలలేని విష్ణుమూర్తి విగ్రహం, ఒక విగ్రహం పెట్టేలా మీరు ఆదేశాలు ఇవ్వండి, మేము పూజలు చేసుకుంటాం మా విష్ణుమూర్తికి అంటే, పోయి మీ విష్ణువుకే చెప్పుకోపో అన్నమాట ఆయన. ఇంకా చాలా అన్నారు ఆయన. అన్నట్టు మన యువరాజా వారు దక్షిణ అమెరికా ఖండంలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు 4 దేశాలు అన్నారు కానీ ఇంకా వివరాలు ఏం రాలి. ఒక కొలంబియాలో ఒక మీటింగ్ వచ్చింది అంతే. ఆయన బయట ఎక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఇలాంటివి చాలా జరుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ జరుగుతాయి అన్నమాట. ఈయన కూడా తక్కువేం కాదు, జస్టిస్ గవై. మొన్న విష్ణుమూర్తితో చెప్పుకో అన్నాడు కదా, మారిషస్లో కూర్చొని మారిషస్ వెళ్ళి ఆయన అన్నమాట, దేశంలో బుల్డోజర్ రాజ్యం నడవదు, న్యాయం ప్రకారమే భారతదేశంలో అంతా నడుస్తుంది, కోర్టులు న్యాయాన్ని నిర్ణయిస్తాయి. అంతేకాదు భారత్లో ఉండి కూడా ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నాకు అత్యంత సంతృప్తినిచ్చిన తీర్పు ఏందో తెలుసా? బుల్డోజర్ యాక్షన్కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పే అన్నాడు జస్టిస్ గవై. అంటే ఆయన పూర్తిగా యాంటీ యోగి, యాంటీ మోదీ అని క్లియర్గా అర్థమవుతుంది. యాంటీ హిందుత్వాన్ని కూడా మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు దాన్ని మతోన్మాదం అంటున్నారు. ఎస్, ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవడంలో నిజంగానే అతను ఆ పని చేస్తే, అందుకే ఆ పని చేస్తే మనం ఇంకెవరం ఏ పని చేసినా అది ఉన్మాదమే. ధర్మాన్ని కాపాడుకోవడానికి పోరాడే వాళ్ళ అది మతోన్మాదం అయితే ఉన్మాదులమే ఒప్పుకుందాం. బుద్ధిస్టు బయటపడిపోయాడు, వాళ్ళమ్మ చెప్పింది నేను బుద్ధిస్టును, నాకు అశోక విజయదశమి చేసుకుంటాను తప్ప ఈ విజయదశమి సమాజంలో వర్గాలను పెంచి ఏమంటారు గ్రూపులను పెంచి పోషించేది అనిశ్చితికి కారణమయ్యే పండుగ, నేను రాను అన్నదా. ఇప్పుడు ఇక అసలు ఆ లాయరు తెలీదు అసలు ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఇంకా తెలియదు. కానీ వీళ్ళు అందుకున్నారు, కులం రంగు పూస్తున్నారు, మతం రంగు పూస్తున్నారు. ఈ సోకాళ్ళంతా కూడా రైట్ వింగ్ ఖాతాలో వేసేశారు. అతను ఎవరో తెలీదు, కానీ ఇక ఇదిగో తోక అంటే అదిగో పులి, అట్లా ఫేక్ ప్రచారం మొదలైపోయింది. అయితే ఇంకొక డౌట్ వస్తుంది, ఇంకో డౌట్. నిజంగా ఆ అడ్వకేట్ అనేవాడు రాకేష్ కిషోర్ అనే అడ్వకేట్ నిజంగానే షూ విసిరబోయాడా లేదా విసిరేయించుకున్నాడా, ఇంకెవరన్నా వేయించిండ్రా? బీహార్లో ఎన్నికల్లో ఎన్డీఏ కనుక మళ్ళీ గెలిస్తే ఏం చేయాలనే దాని మీద వాళ్ళ వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఆల్రెడీ లద్దాఖ్ చూసినాం మనం, అంతకుముందు మణిపూర్ చూసినాము, ధర్మస్థల చూసినాము. ఇంకోటి మీరు ఇక్కడ గమనించాలి, జస్టిస్ గవై ఆ అడ్వకేట్ ఒకతను ఒక 77 ఏళ్ళ అతను ఆ మాట షూతో దాడి యత్నం చేయగానే
అయితే ఈలోగా ఇప్పుడు వీళ్ళందరూ అందుకున్నారు కదా, విదేశీ మీడియా కూడా స్పందిస్తుంది. అంటే నేను ఈ వీడియో చేసే వరకు ఇంకేం రాలేదు కానీ బీబీసీ మొదలు పెడుతుంది, వాషింగ్టన్ పోస్ట్లో ఆర్టికల్స్ వస్తాయి, మొత్తం విదేశీ అంతర్జాతీయ మీడియాలో మనోళ్ళందరూ ఆర్టికల్స్ రాస్తారు, వాడు అందుకుంటాడు. ఇక్కడ ఉన్న ముఠా మొత్తము ఫస్ట్ ఇక్కడ చర్చ మొదలు పెడుతుంది, ఆల్రెడీ మొదలు పెట్టేసింది, ఇంకా అవన్నీ అందుకుంటాయి అనమాట. రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ఇది. భారతదేశంలో ఏదైనా జరిగితే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తాడు, అక్కడ ఉండి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. మొన్న కూడా అన్నాడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నది, ఇంచుమించు అలాంటి వ్యాఖ్య ఏదో చేశాడు. సరే కొన్ని కామెడీ మాటలు కూడా ఏదో కారా అంత వెయిట్ ఉంటుంది, వెహికల్ ఇంత వెయిట్ ఉంటుంది తెలుసా మీకు అని ఏదో అన్నాడు. దాని మీద కూర్చొని మనం మాట్లాడుకుందాం, టచ్ చేసుకుందాం. కానీ ఇలా బయట కూర్చుంటాడు, ఏదో ఒకటి అంటాడు. ఇక్కడ అస్థిరత మొదలవుతుంది. ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీ సర్కార్ను అస్థిరపరిచే కుట్ర మనం 2014 నుంచి కూడా అదే చూస్తున్నాం. ఈ మధ్యనైతే ఇంకా మనకు క్లియర్గా తెలిసినాయి మణిపూర్, ధర్మస్థల, లద్దాఖ్. ఇప్పుడు ప్రస్తుతం దాని మీద ఒక లాయర్ ఆ మాట అన్నాడు, ఒక దాడి యత్నం చేశాడు కదా, దానికి రైట్ వింగర్స్ అందరు ఎందుకు బాధ్యత వహించాలి? నిజంగానే అతను చేస్తే ధర్మం కోసం. కానీ మేము అంటున్నది ఏంటంటే, ఏమో మీరే చేయించుకున్నారేమో, కుట్రలు తెలుసు కాబట్టి ఇవన్నీ బయటపడుతున్నాయి కాబట్టి మీరే చేయించుకున్నారేమో అని డౌట్ అన్నమాట. ఒకవేళ కాదు అనుకుంటే ఒక ముసలోడికి కూడా, అంత వృద్ధుడికి కూడా కోపం తెప్పించేంత హృదయం రగిలే వ్యాఖ్యలు మీరు చేసిండ్రా? అంతేనా మరి? పాడు జీవితం పోతే పోయింది, సచ్చింది ఒకటి భక్తింది ఒకటి, సీజేదేంది, అంత మాట అన్నాడు, నా ధర్మాన్ని అన్నాడు. నిజంగానే అతను అంత స్పందిస్తే, అంత కోపం తెప్పిస్తే, ఆక్రోశం ఉంటే, ఆవేదన ఆందోళన అదే అయితే మరి మీ వ్యాఖ్యలు ఎంత ప్రమాదకరమైనవి అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నుంచి కూడా చంద్రచూడ్ వరకు, ఈయన కన్నా ముందున్న జస్టిస్ చంద్రచూడ్ వరకు కూడా ఎంతో మంది ఎన్నో తీర్పులు ఇచ్చారు ఈ దేశంలో. మనము రామజన్మభూమి చూసినాం, అసలు ఎన్ని వాయిదాలు, ఎన్ని తీర్పులు, ఎన్ని కథలు, చాలా తీర్పులు వచ్చినాయి, చాలా తీర్పులు. అసలు సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసే తీర్పులు. అసలు చర్చ జరిగింది, ఏం తీర్పులు రా నాయన అని మనం ముక్కులు వేలేసుకున్న తీర్పులు కూడా వచ్చినాయి. కానీ న్యాయమూర్తులు చెప్పిండు మనం ఫాలో అవ్వాల్సిందే అన్న ఇదిలో మనం రాజీ పడిపోయినాం. మరి ఎవరి మీద కూడా షూ దాడి జరగలేదే, చెప్పుతో ఎవరు దాడి యత్నం చేయలేదే, ఇప్పుడే ఎందుకు ఇదైంది, ఎప్పుడే ఎందుకు ఇదైంది అంటే డౌట్స్ వస్తున్నాయి, చాలా అనుమానాలు వస్తున్నాయి. చేయించుకున్నారా, ఎవరైనా చేయించారా, ఆయనే చేయించుకున్నారా? ధర్మస్థలను చూసినాం కదా, ఏమి లేదు అక్కడ, అసలు ఎవడు చచ్చిపోలేదు, ఎవరిని పాతి పెట్టలేదు. హత్యలు అన్నారు, రైట్ వింగ్ చేయించింది అన్నారు, వందలు కాదు వేలు అన్నారు, పుర్రెలు అన్నారు, బొక్కలు అన్నారు, అస్థికలు అన్నారు, శవాలు అన్నారు, ఏది లేదు, పుర్రెలు లేవు, హత్యలు లేవు. కానీ చరిత్రలో దాన్ని పర్మనెంట్ చేస్తారు వీళ్ళు. సత్యసాయి ఆశ్రమంలో 2 శవాలు బయటపడ్డాయి అన్నారు, సద్గురు అటవీ భూములను ఆక్రమించుకున్నారు అన్నారు, రాసిండ్రు, ఆర్టికల్స్ రాసిండ్రు, ప్రచారం చేసిండ్రు, ప్రూఫ్లు ఏముండవు. సేమ్ ధర్మస్థల అయితే నిన్న మొన్న ధర్మస్థల మన కళ్ళతో చూసినాం, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా చూసిండ్రు, ప్రూఫ్స్ ఏముండవు. అడిగితే మరేంటి మీరు ఎందుకు ఫాలో అప్ చేయట్లేదు? ధర్మస్థలం లాంటి ఘటనలో కానీ, సత్యసాయి ఆశ్రమంలో శవాల విషయం కానీ, సద్గురు మీద వచ్చిన ఆరోపణ విషయంలో కానీ అన్నారు, ఇట్లా బట్టగాల్చి ఇట్లా మీదేసిండ్రు కదా, ఇంత ప్రచారం చేసిండ్రు కదా, ఆర్టికల్స్ రాసుకున్నారు కదా, విదేశాల్లో కూడా పరువు తీసినారు కదా, మీరు సోషల్ మీడియాలో ఫేక్స్ ప్రచారం చేసినారు కదా, జనాల్లోకి వెళ్ళేటట్టు మీ మీటింగ్లు పెట్టుకొని చెప్పిండ్రు కదా, మరి ఏంది ఎందుకు ఫాలో అప్ చేయరని వీళ్ళని ముఠానంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? సిస్టమ్ అంతా మీకు అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ మీకు అనుకూలమే అంటారు వీళ్ళు. ఇప్పుడు ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా అన్న అంటారు. వీళ్ళంతా అశుద్ధం తినే బ్యాచ్ అన్నమాట ఇది, అన్నం కాకుండా అశుద్ధం తినే బ్యాచ్. బీజేపీ మీకు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కదా మీకు అనుకూలంగా ఉంది అంటారు, సుప్రీంకోర్టు కదా మీకు అనుకూలంగా ఉంది అంటారు, తప్ప నిజం ఒప్పుకోరు. మేము నీచంగా వ్యవహరిస్తున్నాం, నికృష్టపు రాజకీయాలు చేస్తున్నాం, విభజన రాజకీయాలు చేస్తున్నాం, మేము విచ్ఛిన్న రాజకీయం చేస్తున్నాం, మేము కావాలని చేసినామని ఒప్పుకోరు వాళ్ళు. ఓ 10 ఏళ్ళు పోయిన తర్వాత ఈ పనికి మాలిన దరిద్రులు మళ్ళీ యాక్టివ్ అయిపోయి ఇప్పుడు వీళ్ళంతా అప్పటికి వృద్ధ జంబుకాలు అయిపోయి సీనియర్ తలబండిన వెటరన్ వీళ్ళు అయిపోయి మళ్ళీ ఎడిటోరియల్ రాస్తారు, ధర్మస్థలంలో 10 ఏళ్ల క్రితం హత్యలు జరిగినాయి, మళ్ళీ హత్యాకాండ జరిగింది అని మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేసి పర్మనెంట్ చేస్తారనమాట. వాళ్ళు చేస్తున్నది అదే ఇన్నేళ్లుగా. మొన్న సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం చేసుకున్నాం కదా, విలీనమైంది. తర్వాత భారతదేశంలో విలీనమైంది నిజాం స్టేట్. వీళ్ళు అంటారు ఈ బ్యాచ్ 100 మంది కమ్యూనిస్టులను భారత సైన్యం చంపింది ఆపరేషన్ పోలో సందర్భంగా. పేర్లు చెప్పండి అంటే చెప్పరు, ఎన్ని వేల ఊర్లు ఉంటాయి తెలియదా? ఎవరో ఒకటి దొరకాలి కదా, భారత పోలీసుల చేతిలో చనిపోయిన వాళ్ళు ఎవరో ఒకరు పేర్లు దొరకాలి కదా. ఇప్పుడు పీపుల్స్ వారు ఉన్నారు, నక్సలైట్లను పోలీసులు ఇన్నేళ్ళుగా ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. ఎవరు ఏ ఎన్కౌంటర్లో ఎవరు చనిపోయారో పేర్లు ఇస్తారు కదా, వీళ్ళే మళ్ళీ ఇస్తారు కదా, ఇంతమంది నక్సలైట్లను చంపిండ్రు, ఇక ఫలానా వాళ్ళని చంపిండ్రు, ఫలానా చోట చంపిండ్రు, ఫలానా టైంకు చంపిండ్రు, ఏఎస్పీ హయాంలో ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది, ఇవన్నీ మీకు లెక్కలు ఉన్నాయి కదా మీ దగ్గర, చెప్పుకుంటూ మీరు ప్రచారం చేస్తారు కదా. మరి ఒక్కరి పేర్లు చెప్పరేందుకు? ఏ ఊర్లో ఎవరు చచ్చిపోయినరో కమ్యూనిస్టులు చంపినరో వీళ్ళే మళ్ళీ ఆర్ఎస్ఎస్. నిన్న మొన్న ఆర్ఎస్ఎస్ 100 years ఒక ఇది జరిగింది,
100 ఏళ్ళైంది విజయదశమి సందర్భంగా అదే రోజు. వీళ్ళు అంటారు స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా పాల్గొనలేదు అంటారు. లిస్ట్ ఇస్తే 10 మంది ఏంద్ర నాయన ఇంతమంది ఉన్నారని లిస్ట్ ఇస్తే ఒప్పుకోరు, మళ్ళీ దీన్ని పేర్లు ఇచ్చినా ఒప్పుకోరు అనమాట వీళ్ళు. పాక రాజమౌళి గారని మాకు శిశుమందిర్ ప్రధానాచార్య, ఇప్పుడున్నారు పెద్దవారు చాలా, వారు ఒక సందర్భంలో జైలుకి వెళ్ళారనమాట. ఎమర్జెన్సీ అనుకుంటా, ఎమర్జెన్సీ టైంలోనే ఆయన జైలుకి వెళ్ళిన సందర్భంలో జైలర్ అన్నాడంట, ఒక రికార్డు చూపించాడంట. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి నైజాం స్టేట్లో ఎవరెవరు జైలుకి వచ్చారు అంటే ఈయన ఆర్ఎస్ఎస్ కాబట్టి ఆ జైలులో ఇంతమంది మీ వాళ్ళు ఉన్నారని ఒక లిస్టు చూశారంట. ఇప్పుడు నేను దాన్ని తెప్పించే ప్రయత్నం చేస్తున్నాను, వాళ్ళ పేర్లు ఏమన్నా దొరుకుతాయేమో అని. అటు మరాఠా వాళ్ళు, ఇటు కర్ణాటక వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో జైలుకి వెళ్ళారు. సరే, తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళారు అని మోదీ అంటే అసలు ఎట్లా మొరుగుతున్నారంటే ఒక్కొక్కరు. అరే ఎన్నిసార్లు ప్రూఫ్స్ చెప్పినా సరే, సంఘను స్థాపించిన డాక్టర్ హెడ్గే వారు స్వయంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కిందనే అందరు పనిచేశారు. అందులో హెడ్గే వారు ఒకరు. ఆయన సంఘాన్ని స్థాపించారు, స్వయం సేవకులు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వీళ్ళు ఒప్పుకోరు, అసలు ఈ మాట ఒప్పుకోరే. కానీ కమ్యూనిస్టులు వేల మందిని, వందల మందిని భారత పోలీసులు పొట్టను పెట్టుకున్నారు, హత్య చేశారని వాళ్ళు ప్రచారం చేస్తారు. ఒక్క పేరు చెప్పమంటే చెప్పరు. ఇటు నుంచి పేరు చెప్తే వాళ్ళు వినరనమాట. మూర్ఖులు, అంత మూర్ఖము, అన్ని ఫేక్ ప్రాపగండా వాళ్ళది. సరే, మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వస్తే, జస్టిస్ గవై విసిరారా నిజంగానే అడ్వకేటు రాకేష్ కిషోర్ అనే అడ్వకేట్ నిజంగా విసిరిండా షూ, లేదా ఈయనే విసిరించుకున్నాడా, వేయించుకున్నాడా, దాడి చేయమని చెప్పిండా అన్నది ఒక ధర్మ సందేహం. ధర్మమూర్తి మీద నిజంగానే దాడి జరిగిందా లేదా చేయించుకున్నారా అన్న ధర్మ సందేహం అనమాట. నాది కాదు, చాలా మంది అది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సనాతనం నుంచి సాక్షాత్తు న్యాయమూర్తికే రక్షణ లేదు అని ప్రచారం చేయించుకోదలుచుకున్నారా వీళ్ళు. 71 ఏళ్ల ప్రాక్టీసింగ్ అడ్వకేట్ నిజంగా అంత సంయమనం కోల్పోతాడా? ఆలోచించండి, ఆలోచిద్దాం. ఏమో అతను అమ్ముడు పోయాడేమో, విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి చూస్తున్నాడా ఈయన జస్టిస్ గవై? వీళ్ళ నాటకాలు ఇవే. ఎందుకంటే గతంలో అవన్నీ చూస్తుంటే ఆయన అన్న మాటలు సనాతన ధర్మానికి, ఒక హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఆయన అన్న మాటలు, విష్ణువుతో చెప్పుకోపో, నీ విష్ణువుతో చెప్పుకోపో, నువ్వు విష్ణు భక్తుడు అయితే పో చెప్పుకోపో, ఆయనే వస్తాడు. మా డౌట్ ఏంటంటే ఈ కమ్యూనిస్ట్ బ్యాచ్ ఏమన్నా చేయించిందా లేదా ఆయన ఏమన్నా చేయించుకున్నాడా? వీళ్ళు కలిసిపోయి ఏమన్నా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన కథలన్నీ ఇట్లున్నాయని డౌట్ అనమాట. వీళ్ళ కథలు ఇట్లున్నాయని ఇప్పుడు చెప్పిన కదా, ధర్మస్థలం చూసినాం మనం, లద్దాఖ్ చూసినాము. లద్దాఖ్లో సోనం వాంగ్చుక్ బయటపడ్డదన్నీ కూడా విదేశాల నుంచి వస్తున్న ఫండ్స్ కానివ్వండి, జార్జ్ సోరస్ నుంచి, డీప్ స్టేట్ను నడిపిస్తున్న జార్జ్ సోరస్ నుంచి, ఎన్జిఓ నుంచి తనకి ఫండ్స్ వస్తున్నాయి. వాళ్ళ తండ్రి నేను న్యూట్రల్ అని చెప్పాడు, కానీ అతను ఏ పార్టీలో పనిచేస్తాడో అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఇట్లాంటివన్నీ కూడా ఈ 3 ఇన్సిడెంట్స్, ఇప్పుడు మణిపూర్ ఒకటి, ధర్మస్థల ఒకటి, లద్దాఖ్ ఒకటి, అంటే మధ్యలో కొన్ని జరిగినాయి ఇంకా. కానీ అంతకుముందు ఇంకా 2014 నుంచి అయితే బొచ్చడున్నాయి చెప్పడానికి. మనం చూస్తున్నాయి, నేను ప్రస్తావిస్తున్నంతే. అట్లా ఇద్దరు కలిసి ఏమన్నా చేశారా? లాయరు అలాగే జస్టిస్ గవై కలిసి ఏమన్నా చేశారా? రిటైర్ అవ్వబోతూ నెల రోజులు ఆయన రిటైర్ అవ్వబోతున్నారు. ఈ టైంలో ఆయన సనాతనం నుంచి నా మీద, సనాతనవాదుల నుంచి, సనాతన ధర్మం నుంచి నా మీద దాడులని చేస్తున్న నాటకమేమో అని అనుమానాలు అనమాట. ఆలోచించండి అని చెప్తున్నా. అందుకే అంటే చీఫ్ జస్టిస్కే రక్షణ లేదు వీళ్ళ నుంచి అని ప్రచారం చేయబోతున్నారా? ఎందుకంటే కొద్ది క్షణాల్లోనే వీళ్ళందరూ అదే అనుకున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని అన్నారు అతన్ని, మతోన్మాదుల దాడి అన్నారు అతన్ని. 71 ఏళ్ల ప్రాక్టీసింగ్ అడ్వకేట్ నిజంగా అంత సంయమనం కోల్పోయిందా లేదా అమ్ముడు పోయిందా? డౌట్ అనమాట. అంబేద్కర్ భావజాలం నాది అని చెప్పుకుంటూనే అంబేద్కర్ హిందూ దేవుళ్ళని ఎప్పుడన్నా తక్కువ చేశాడా? ఎందుకు వీళ్ళు అంబేద్కర్ను వాడుకుంటారో అర్థం కాదు. అసలు విచిత్రం. అసలు వీళ్ళైతే అంబేద్కర్ను వాడుకొని, అంబేద్కర్ను హిందువుల్లో, హిందూ మతంలో ఉన్న అసమానతలను నిరసిస్తూ విదేశీ మతాలు మాకు వద్దని ఆయన బౌద్ధం స్వీకరించింది నిజం. వీళ్ళు బౌద్ధిజం ముసుగులో, వీళ్ళ ముసుగు పైకి బుద్ధిస్టులు, లోపల వీళ్ళ భావజాలం వేరే ఉంటుంది, వేరే మతాన్ని ఆచరిస్తారు. అది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జస్టిస్ గవాయ్ కూడా అంతే. అంటే ఏదో తలకెత్తుకొని పోయిండు బహుశా. ఎందుకంటే గతంలో ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఎంట్రీ ఇచ్చే ముందు ఎలాంటి నాటకాలు ఆడాలో చూసినాం. వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఉంటుంది, కాలు పెనుకుతుంది మమతా బెనర్జీకి ఎలక్షన్లు అప్పుడే. కేజ్రీవాల్కు కూడా ఇక నాటకాలు అయితే చూసినాం మనము. ఇంకు పడుతుంది లేకపోతే ప్రశాంత్ కిషోర్ లాంటి అలా ఒక రక్తి కట్టించే నాటకానికి ఏమన్నా తెరదీస్తున్నాడా జస్టిస్ గవాయ్ అని ఒక డౌట్ అనమాట. ఇవన్నీ జరుగుతున్నాయి. రాహుల్ కొలంబియా అనే ఒక దేశం వెళ్ళిండు కదా, అప్పుడే ఇవన్నీ నడుస్తున్నాయి అన్నమాట ఇక్కడ. అట్లా ఒక్కొక్కటి కనెక్ట్ చేస్తే చాలా అనుమానాలు వస్తాయి.
అనుమానం రావడానికి కూడా అర్థం ఉంది. అర్థం పర్థం లేని అనుమానాలు కాదు. రాహుల్ గాంధీ అక్కడ కూర్చొని బైక్ 3000 కిలోల కారు ఉంటుంది, 100 కిలోల బైక్ ఉంటుంది, అయినా సరే ఇంజన్ ఏదో చెప్పిండు కదా. అర్థమైంది ఏమన్నా? మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి. కానీ నేను మాట్లాడుతున్నా రాహుల్ గాంధీ బంగాళాదుంపలు వేస్తే బంగారం వస్తుంది, ఈ మాటలు కాదు. ఆలోచించండి. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే మీకు గతంలో చూసిన ఈ 2014 నుంచే కాదు, కనీసం అంత దూరం నుంచి కూడా కాదు, ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు, ధర్మస్థల చూడండి ఎంత సీరియస్, ఇవన్నీ చూస్తే ఈ డౌట్ వస్తుందన్నమాట. ఈయన అక్కడికి లా వ్యాఖ్య చేయడం, కోర్టు విషయంగా ఈ మాట అనడము. ఇంకొకటి, ఒక చీఫ్ జస్టిస్ స్థాయి వ్యక్తి ఒక అడ్వకేట్ ఏదో దాడి యత్నం చేయబోయాడు, దానికి స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి చర్యలతో నేను వెనక్కి తగ్గను, నన్ను ఏం చేయలేరు అంటే నీ స్థితప్రజ్ఞతనా ఇది? ఆ సందేశం ఇవ్వదలుచుకున్నావా? మరి ఇవ్వదలుచుకున్నప్పుడు కామ్గా ఉండాలి కదా, అది కదా స్థితప్రజ్ఞత అవుతుంది. మౌనంగా ఉంటే కదా స్థితప్రజ్ఞత. స్టేట్మెంట్ ఇస్తే రాజకీయ నాయకుడు అంటే మీ నాన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో పనిచేసిండు కదా, గవర్నర్ గిరి లాంటి పదవులు కూడా చేపట్టిండు కదా, అంటే దానికి ఇంత చేస్తున్నారా మరి జస్టిస్ గవాయ్ అని డౌట్ వస్తుంది. ప్రశాంత్ కిషోర్, కేజ్రీవాల్ ఇలాంటి వాళ్ళు ఇట్లనే పార్టీలు యాక్టివ్ అయ్యే ముందు ఆడిన నాటకాలు అవన్నీ గుర్తొస్తూ ఎన్నికల ముందు మమతా బెనర్జీ వాళ్ళు ఈ నాటకాలు ఆడతారు కదా, అట్లా జస్టిస్ గవాయ్ కూడా ఈ నాటకం ఆడుతున్నాడా, షూ అతను విసిరేయలేదా, విసిరేయించుకున్నాడా అనే డౌట్ వస్తుంది అనమాట. దానికి ఇంత చేయాలా? అంబేద్కర్ భావజాలం నాది అంటూ ఇంత దారుణంగా ప్రవర్తించాలా? ఇంకేం చేయబోతున్నాడో మరి తర్వాత. రిటైర్ అయిన తర్వాత 1 monthలో రిటైర్ అవుతారు ఆయన. బుల్డోజర్ వ్యాఖ్యలు చేశాడు, బుల్డోజర్ రాజ్యం నడిపించనని చెప్పాడు, ఇవన్నీ అన్నాడు. కాబట్టి ఇన్ని డౌట్స్ వస్తున్నాయి, సహజం. మనకు కూడా వాక్ స్వేచ్ఛ ఉంది కదా, వాక్ స్వాతంత్రం అందరికీ ఉంది కదా, ఈ దేశంలో రాజ్యాంగం కల్పించింది కదా. నాకు కూడా సందేహాలు వస్తున్నాయి, దేశం అందరికీ అవే సందేహాలు వస్తున్నాయి. ఒకటేమో 71 ఏళ్ళ ఒక వృద్ధుడి అంత రక్తం మరిగి మీదకు పోయిందంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత తీవ్రంగా ఉన్నదనేది ఒకటి మనం ఆలోచించాలి. ఒక్కడిదే కాదు, భారతీయుల రక్తం మరుగుతోంది అన్నది నిజం, ఆయన చేసిన గాయాల నుంచి ఇంకా రక్తం స్రవిస్తోంది అన్నది నిజం, రెండోది ఈయనే చేయించుకున్నాడు అన్నది. ఈ 2 కోణాల్లో మనం మాట్లాడాలి. నాకైతే రెండోదే కరెక్ట్ అనిపిస్తుంది, నాటకమేమో అనిపిస్తుంది, ఆయనే చేయించుకున్నాడేమో అనిపిస్తుంది. 4 రోజుల్లో రిటైర్ అయిపోయే వ్యక్తి ఆయనే చేయించుకున్నాడేమో. నెక్స్ట్ ఇంకా ఆయన ప్రణాళిక పెద్దగానే ఉండొచ్చు, వారసత్వం ఉంది, రాజకీయ వారసత్వం వాళ్ళ నాన్నది. పలుమార్లు ఆయన తాను అంబేద్కరిస్తున్న బుద్ధిస్టుని అంటూ చాలాసార్లు బయట పెట్టుకున్న సందర్భం ఉంది. ఈ హిందూ ధర్మం మీద చులకన చేస్తూ తక్కువ చేస్తూ నిన్న మొన్న ఇచ్చిన ఆయన తీర్పు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్య ఉంది. యోగి లాంటి యూపీలో బుల్డోజర్ దాని మీద దేశమంతా స్వాగతించింది. అంటే అక్రమార్కుల మీదకి, నేరస్తుల మీదకి గూండారాజు ఒకప్పుడు యూపీ, అలాంటిది ఈ నేరాలను కంట్రోల్ చేయడానికి వాళ్ళకు బుద్ధి రావాలని నేరస్తులను, హత్యలు చేసే వాళ్ళను, ఈ ముఠాలను, ఈ కిల్లర్ ముఠాలను, వీళ్ళందరి మీద వాళ్ళ మీద చర్య ఒకటే ఏంది అంటే బుల్డోజర్ మీద వాళ్ళ ఇళ్లను కూల్చగొట్టడం. అంటే దేశమంతా స్వాగతించింది, అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది యూపీ నుంచి. కానీ ఈయన భారతదేశంలో ఉండి అదే మాట అన్నారు, ఒకసారి మారిషస్ వెళ్ళి అదే మాట అన్నారు. అంటే ఈయన ఇంతకు ముందు వీటికి వ్యతిరేకంగా, వీళ్ళకి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికో ఒక రాజకీయ పార్టీకో వ్యతిరేకంగా ఫ్యూచర్లో ఏమో చేయబోతున్నాడు. ఆ వ్యూహం కోసం ఒక విక్టిమ్ కార్డు ప్లే చేయడానికి వీళ్ళందరినీ ఎగేసి ఈ నాటకానికి ఆయన తెరదీశాడా అనే అనుమానాలు వస్తున్నాయి అన్నమాట. మరి ఈ సందర్భంగా చివరిలో ముగించే ముందు ఇంకొకటి చెప్తాను నేను. నూపూర్ శర్మ వ్యాఖ్యలు చేసింది. నూపూర్ శర్మ వ్యాఖ్యల వల్ల నూపూర్ శర్మ ఆ మాటలు అనడం ఏమన్నదో కూడా తెలుసు. ఆమె అన్నది ఖురాన్లో ఉన్న వాటిని ఆమె ప్రస్తావించింది. సరే, దానివల్ల దేశంలో అన్రెస్ట్ వచ్చిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ సందర్భంగా నూపూర్ శర్మ విషయంలో సుప్రీంకోర్టు ఈ దేశంలో అన్రెస్ట్ వచ్చిందని వ్యాఖ్యానించింది కదా. మరి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు మనం ఎందుకు ఇక్కడ తీసుకోకూడదు? ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విసరడానికి కారణమైందని మనం ఎందుకు అనుకోవద్దు? ఆ వ్యాఖ్యల్నే మనం పరిగణలోకి తీసుకుందాం కదా, అంతే కదా. ఏదైనా సరే ఎవరైనా అట్లా చేయొద్దు కదా. నూపూర్ శర్మ కూడా అట్లా మాటలు మాట్లాడొద్దు, గవాయ్ కూడా అట్లా మాట్లాడొద్దు కదా. మరి ఆలోచించండి. సాయి దీపక్ గారు అన్నారు ఇందాక ఈ మాట, సాయి దీపక్ గారి అభిప్రాయం అనమాట ఇది. నూపూర్ శర్మ ఉదంతాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఆ మాట అన్నారు. ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.